బంధువులున్నారు. బంధువులు కూడా గత 8 రోజుల నుంచి పాప తల్లిని, తండ్రిని అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వారి రోదనైతే వర్ణనాతీతంగా ఉంది. అసలు మీరేమనుకుంటున్నారు? అసలు ఈళ్ళు ఏ విధమైన ధైర్యం చెప్తున్నారు? సార్ ఏంటంటే పాప అయితే చనిపోలేదని ఆ ఇసుక మాకుంది సార్. ఆ ధైర్యంతోనే మేమున్నాము. కాపోతే 8 రోజులైనా, ఇన్ని రోజులైనా సరే గాని పాప అయితే బతికే ఉంది. కానీ వాళ్ళు భయపడినా దాని గురించి అప్పచెప్పకపోవచ్చు అవ్వచ్చు. లేకపోతే ఆళ్ళు భయపడి గాని ఒకవేళ అప్పచెప్తే ఏమైనా జరుగుతదని భయపడుతున్నారేమో గాని, కాపోతే ఆళ్ళు ఏదో ఒక పక్కన ఏదో మూలన కొంత ఏడుపు ఇనిపించేలాగా అప్పచెప్పేస్తే సరిపోద్ది. లేదు ధైర్యంగా అప్పచెప్పినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోసి పడితే మేము ఆళ్ళకి ఏ బాధ లేకుండా మేము చూసుకుంటాం. అలాగని చెప్పి భయపడి పర్లేదు ఆ పూచి మాది. అలాగని చెప్పి మా పాపను మాకు అప్పచెప్పమని కోరుకున్నాం సార్ మేము. పాపని ప్రాణాలతో తమకు అప్పగించండి. తమ మీద పోలీసుల నుంచి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఈ బంధువులైతే చెప్తున్నారు. బంధువులున్నారు. బంధువులు కూడా గత 8 రోజుల నుంచి పాప తల్లిని, తండ్రిని అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వారి రోదనైతే వర్ణనాతీతంగా ఉంది. అసలు మీరేమనుకుంటున్నారు? అసలు ఈళ్ళు ఏ విధమైన ధైర్యం చెప్తున్నారు? సార్ ఏంటంటే పాప అయితే చనిపోలేదని ఆ ఇసుక మాకుంది సార్. ఆ ధైర్యంతోనే మేమున్నాము. కాపోతే 8 రోజులైనా, ఇన్ని రోజులైనా సరే గాని పాప అయితే బతికే ఉంది. కానీ వాళ్ళు భయపడినా దాని గురించి అప్పచెప్పకపోవచ్చు అవ్వచ్చు. లేకపోతే ఆళ్ళు భయపడి గాని ఒకవేళ అప్పచెప్తే ఏమైనా జరుగుతదని భయపడుతున్నారేమో గాని, కాపోతే ఆళ్ళు ఏదో ఒక పక్కన ఏదో మూలన కొంత ఏడుపు ఇనిపించేలాగా అప్పచెప్పేస్తే సరిపోద్ది. లేదు ధైర్యంగా అప్పచెప్పినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోసి పడితే మేము ఆళ్ళకి ఏ బాధ లేకుండా మేము చూసుకుంటాం. అలాగని చెప్పి భయపడి పర్లేదు ఆ పూచి మాది. అలాగని చెప్పి మా పాపను మాకు అప్పచెప్పమని కోరుకున్నాం సార్ మేము. పాపని ప్రాణాలతో తమకు అప్పగించండి. తమ మీద పోలీసుల నుంచి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఈ బంధువులైతే చెప్తున్నారు.